అసలు సనాతన ధర్మం ఏంటో ఆయన చదువుకోమని చెప్పండి. సనాతన ధర్మాన్ని గురించి ఆయన క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆ మాట మాట్లాడితే నేను కూడా ఆయన దండం పెడతా. సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన 3 ముక్కలు. ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాడు, నాకు తెలుసు. ఎక్కువ చదువుకున్న వాళ్ళని మనం ఎడ్యుకేటెడ్స్ అంటాం. ఎక్కువ పుస్తకాలు చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేటెడ్స్ అంటాం. మేధావులు అనం. సమాజాన్ని క్షుణ్ణంగా స్పర్శించిన మేధావులు అంటాం. సనాతన ధర్మంలో ఏముందండి? సత్యసహనం లేదా? భర్త చచ్చిపోతే ఆ చిత్తు మీద భార్యను కూడా కాల్చాలనేది సత్యసహనం ఒక భాగం కాదా? భర్త ఎంత దుర్మార్గం చేసినా, తాగి వచ్చినా, తడుగొట్టినా, ఎంత కొట్టినా పెళ్ళం అణికి మణికి ఇంట్లో ఉండాలి తప్ప అంత ఎత్తర కూడా తిరుగుబాటు చేయకూడదు. ఉందా లేదా? అంటే సార్ ఇక్కడ క్లారిఫికేషన్ సార్, పవన్ కళ్యాణ్ అనేది రోడ్డు మీద లాక్కుని వస్తుంది, సనాతన ధర్మం మీద తప్పుగా మాట్లాడతాయి అంటే ఒక హిందువు అదే చెప్తున్నా. అదే చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. సనాతన ధర్మం అనేది లడ్డూ మీద మీమ్స్ వస్తున్నాయి. నేను అదంతా మర్చిపోతాను. మీమ్స్ చేస్తున్నారు, చాలా దారుణంగా చేస్తున్నారు ట్రోల్స్. బీఫ్ కావాలంటే పండుగ పోవాలా అనేంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట అండి, నేను పవన్ కళ్యాణ్ దీన్ని రైజ్ చేసిన గురించి తప్పడం లేదు. అందులో రైజ్ చేసి ఆయన కూడా పొలిటికల్గా డెప్త్ ఉంది కాబట్టి చేస్తున్నాడు. సనాతన ధర్మం అనే మాట అన్నాడు. ఆ ఒక్కటే, నేను మిగతా నేనేం మాట్లాడలే. సనాతన ధర్మం గురించి ఒకసారి చూసుకోండి, పరిశీలించండి దయచేసి. ఆ తర్వాత దాని గురించి మాట్లాడండి అని చెప్పి చెప్తున్నా.